చెరగనీక సూర్యుని అరచేతులు గప్పిన ఎట్లు కారణాకారణమైన తత్వమును కప్పుచునున్నది విశ్వమన్న బంగారపు మూత యొక్కటి. సూర్యకాంతి ముందు ఈ అరచేతి పరిమాణం ఎంతో, భగవత్ చైతన్యం ముందు ఈ జగత్తు అంతే. ఇది అరచేయమించింది కాదు. ఇది భగవంతుని యొక్క చైతన్యం అనంతంగా వ్యాపించి ఉంది. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు కలిపితే ఒక బ్రహ్మాండం. ఇలాంటివి అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. లలితా సహస్రంలో చదువుకున్నాం మనం. అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ ఆదిశక్తి రమేయాత్మ పరమాపావనాకృతికి అనేక కోటి బ్రహ్మాండ జనని. ఈ 14 లోకాలు కలిపితే ఒక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక రుద్రుడు ఉంటారు. ఇలాంటివి అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అనంతకోటి బ్రహ్మాండాలకి అనంతకోటి బ్రహ్మలు, అనంతకోటి విష్ణువులు, అనంతకోటి రుద్రులు ఉంటారు. వీళ్ళందరికీ అధినాయకులు ఎవరయ్యా అంటే ఆదిశక్తి రమేయాత్మ లలిత పరాభట్టారిక. ఒక శక్తి, ఎనర్జీ. అది ఎనర్జీ, ఇట్స్ ఎనర్జీ. దానికి రూపం లేదు. శక్తికి రూపం ఉండదు. విద్యుత్ శక్తికి రూపం లేదు. కానీ ఇక్కడ ఈ బల్బులు వెలగడానికి, ఈ మైకు పనిచేయడానికి, నా మాటలు మీకు చేరడానికి, ఈవేళ ప్రత్యక్ష ప్రసారం రూపంలో కొన్ని లక్షల మందికి చేరడానికి విద్యుత్ శక్తే కారణం. అది ఉందా లేదా? ఇక్కడ వైరు ఇలా ఉంది, ఈ వైరులో విద్యుత్ శక్తి ఉందా అంటే కనపడదు. వైరు కోసి వేలు పెడితే బాగా తెలుస్తుంది. ఇక మనం కనపడం, ఒక్క దెబ్బతో తేలిపోతుంది. ఇక మనం కనపడం, చెప్పడానికి కూడా ఉండం ఇక్కడ. మరి విద్యుత్ శక్తి లేకపోతే ఈ పని ఎలా జరుగుతోంది? అంచేత భగవత్ శక్తి ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఆ విద్యుత్ శక్తిలో మనం వాడుకుంటున్నది చాలా తక్కువే, నిజానికి చాలా తక్కువ నిజానికి. అలాగే భగవత్ శక్తి ప్రపంచమంతా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ బ్రహ్మాండాల రూపంలో వాడుకుంటున్నది చాలా తక్కువ. అత్యతిష్ట దశాంగుళం అని వేదమే చెప్పింది. 10 అంగుళాలయ్యా ఈ విశ్వమంతా కలిపితే భగవంతుల్లో. ఆయన 100 అంగుళాలు అనుకుంటే అందులో 10% ఇది 10 అంగుళాలు. త్రిపాద్విభూతి యంత్రం అని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం దగ్గర ఉంటుంది. ఎక్కడైనా వెళ్ళినప్పుడు చూడండి తప్పకుండా. ఊరికి దండం పెట్టుకుని పసుపు రాసేసి రావద్దు. అదేమిటని అడగండి, చెబుతారు. దానికి పసుపు రాస్తే ఎవరికి కనపడకుండా పాడైపోతుంది. ఏదో గొప్పది కనపడగానే పసుపు కుంకాలు రాసి దాని మీద పడిపోకూడదు. అలాగే ఇక ఎవరికి కనపడవు అవి. అది ఏమిటని అడగాలి, తెలుసుకోరు. త్రిపాద్విభూతి అంటే ఏమిటి? ఏకపాదంతో ఈ సృష్టి జరిగింది, మిగిలిన 3 పాదాలు పైన ఉన్నాయి. ఆ 3 పాదాలే 75 పైన 3 పాదాలు పైకి ఉన్నది లెక్క. ఈ అత్యధిష్ట దశాంగుళం, ఒక పావల. ఈ సృష్టి అంతా కలిపితే ఒక పావల. కానీ ఇది భగవంతుడిని కప్పేయగలుగుతోంది, మన మాయ చేయగలుగుతుంది. ఎందుకంటే మనమంతా బలహీనులం. ఒక వ్యాధి 20 ఏళ్ల కుర్రాడికి రావడానికి కొంతకాలం పడుతుంది, కానీ 2 ఏళ్ల పసివాడికి తొందరగా వస్తుంది. అది పసివాడిలో లోపం కానీ వ్యాధిలో తేడా కాదుగా. వ్యాధి బలమైంది బలహీనమైంది అన్నది. వ్యాధికి ఉండే శక్తి ఉంది, కానీ 20 ఏళ్ల కుర్రాడికి కానీ అమ్మాయికి కానీ తొందరగా తొందరలో వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంది. 2 ఏళ్ల పసివాడిలో ఏముంటుంది, వాడికి వచ్చేసింది. మనకి సత్యం కనపడకపోవడానికి కారణం విశ్వం. ఇదేంటిది? బంగారపు మూత యొక్కటి. ఇది బంగారం. లోహాలన్నింటిలోకి బంగారం చాలా విలువైంది కదా. ఆభరణాలు చేయించుకుంటే బంగారంతోనే చేయించుకుంటాం కదా. ఎక్కడికైనా అత్యవసరంగా పట్టుకెళ్ళాలి అంటే ఒక చిన్న ఉంగరం ఉంటే చాలు, ఎక్కడైనా తాకట్టు పెట్టచ్చు అనుకుంటాం కదా. అంతెందుకండి, అంతటి రమణ మహర్షి మన కోసం ఇక్కడికి రావడానికి, మహాతపస్సు చేయడానికి ఒక చెవి పోగు ఉపయోగపడిందమ్మా. అది బంగారమే. వాళ్ళ అమ్మగారు నాన్నగారు కలిసి ఉపనయనం చేసి ఆ చెవి పోగు పెట్టకపోతే బహుశా వచ్చేవాడు కదేమో. ఏమో మనకేం తెలుసు. ఓ చెవి పోగుంది అక్కడ, బ్రాహ్మణ అబ్బాయి కాబట్టి అది పట్టుకుని వచ్చాడు ఆయన. ఇక్కడ వరకు వచ్చాక ఆ మధ్యలో రైలు దిగాడు, ఇంకా రైలు వెళ్ళదేమో అనుకుని. తర్వాత అయితే ఇక్కడికి వచ్చాక ఇంకొంచెం వెళ్ళాలంటే డబ్బులు కావాలి, చేతిలో డబ్బులు లేవు. అది ఎవరికో ఇచ్చారు. వారు అది ఇచ్చి 5 రూపాయలు ఎంతో ఇచ్చారు, మళ్ళీ వచ్చి తీసుకో అన్నారు. ఆ తర్వాత ఆయన కొండ ఎక్కగానే అరుణాచలేశ్వరుణ్ణి చూడగానే ఇంకిక్కడికి వచ్చాను కదా, ఎందుకు మళ్ళీ ఈ కాగితం నా దగ్గర ఉంటే వెళ్ళి తీసుకోవాలనిపిస్తుంది. అవి చెవి పోగుల బదులు చాలా పోగులు సంసారాలన్నీ ఏర్పడతాయి. ఇంకా చెవి పోగు కోసం వెనక్కి వెళ్ళామంటే అక్కడ ఎవడో తమ్ముడో మేనల్లో తగులుతాడు. అక్కడ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటాడు, ఏదో చెప్తాడు. మనస్సు మారిపోతుంది, చిన్నతనం కదా. అప్పుడు మళ్ళీ వెనక ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు పట్టుకుంటారు, అళగమ్మగారు. ఒరే నా మీదే నీ ధ్యాసంతా నా ధ్యాసంతా నీ మీదే ఉందిరా అంటారు. తల్లి ప్రేమాన్ని ఉండిపోతాడు. ఏమయ్యేది, మనం ఇక్కడికి వచ్చేవాళ్ళమా ఈ కొండ ఏర్పడేది. అంచేత చెవిపోగా ఆయన రావడానికి కారణమే. కానీ ఇక్కడ ఉండిపోయి ఇంత మహాతపస్సు చేయడానికి దాన్ని తిరస్కరించడం కారణం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ విశ్వం అంతా ఒక బంగారపు పోగు. విశ్వమన్న బంగారపు మూత యొక్కటి అని పద్యంలో రాశాను నేను. అది బంగారపు మూత. మామూలు ఇత్తడి మూతో కంచు మూతో అయితే తీసేస్తాం, మళ్ళీ కొనుక్కొచ్చలేదు. బంగారపు మూత. అందుకని విశ్వం బంగారపు మూత. అనేక రకాల ఆకర్షణలు, ఇందులో కామవాంఛలు ఉన్నాయి, అనేక రకాల లోభాలు ఉన్నాయి, డబ్బు ఉంది, కోరికలు ఉన్నాయి, అనేక రకాలు ఉన్నాయి.
సుందరమైన ప్రకృతి ఉంది. ఆ ప్రకృతిని అంతా సొంతం చేసుకోవాలని నీ మనస్సు కాంక్షిస్తే అందులో వలలో పడతావు, కాంక్షించకపోతే పడవు. ఇప్పుడు కాంక్షించడం కాంక్షించకపోవడం అనేది నీ చేతుల్లో ఉంది, కానీ ప్రకృతి చేతుల్లో లేదు. చాలామంది పాపం మోసపోయినప్పుడు అంటూ ఉంటారు, ఒక బలహీన క్షణంలో నేను మోసపోయాను. ఆ క్షణం బలహీనం కాదయ్యా, నువ్వే ఆ క్షణంలో బలహీనమయ్యో. క్షణం చాలా బలవత్తరం. నేను ఒక బలహీన క్షణంలో మోసపోయా అంటే ఆ బలహీన క్షణం మీదకి తోసేయడం వ్యవహారాన్ని కుదరదు. అలాగా ఆ క్షణం చాలా బలవత్తరం కాబట్టే మోసపోయాం మనం. అది బలహీన క్షణం అంటే ఎలాగా? ఆ క్షణంలో నేను బలహీనమయ్యానని చెప్పాలి. అబ్బే ఒప్పుకోమండి, మన మాటలన్నీ ఇంతే. రైలు ఎక్కుతాం, విజయవాడ స్టేషన్ వస్తుంది, విజయవాడ స్టేషన్ వచ్చింది, విజయవాడ స్టేషన్ వచ్చి ఇంతకంటే పశ్చాబద్ధం ఇంకోటి లేదు. విజయవాడ స్టేషన్ ఎక్కడికి రాదు, అది జడ పదార్థం. అప్పటి నుంచి ఇప్పటికి వరకు అలాగే ఉంది.